వినూత్నమైన కార్యక్రమాల రూపకల్పనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది అందవేసిన చెయ్యి అని చెప్పాలి. ఒకప్పుడు ముఖ్యమంత్రి పదం అంటే ఏదో బ్రహ్మ పదార్థం లాగా ఉండేది. అలాంటి దాన్ని ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ప్రజల వద్దకే పరిపాలన అనే పేరుతో ఒక సంచలనమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అది ఆ రోజుల్లో ట్రెండింగ్ అయింది. ఆ తర్వాతే చాలామంది దాన్ని ఫాలో అయ్యారు కూడా. అలా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలతో మాట్లాడించడం, వాళ్ళ బాధలు తెలుసుకోవటం, వాళ్ళ మధ్యనే ఆయన పడుకోవటం లాంటివన్నీ చేయడం వల్ల ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యారని చెప్పాలి. అలాగే అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. పథకాలు అయితేనేమి, అలాగే పరిపాలనలో కొత్త పుంతలు తొక్కించడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు అయితేనేమి, ఒక రకంగా చెప్పాలంటే అందుకే ఆయన్ని ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటారు దేశంలో. సో అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమ్ముల పొదిలోంచి మరో కొత్త కార్యక్రమం వస్తుంది. అదే స్వర్ణాంధ్ర సంకల్పం. ఈ కార్యక్రమం ద్వారా 150 మంది ఐఏఎస్లు, 90 మంది ఐపీఎస్లు, 50 మంది ఐఎఫ్ఎస్లు, ఇతర శాఖాధిపతులు అందరూ కలిసి ఒక 400 మంది హై లెవెల్ అధికారులందరూ కూడా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల్లో బస చేస్తారు. 21, 22, 23 తారీఖుల్లో, అంటే 2 రాత్రులు 3 పగళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు అక్కడే సచివాలయాల్లోనో, అంగన్వాడీ కేంద్రాల్లోనో, పాఠశాలల్లోనో ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళకి బస ఏర్పాటు చేస్తున్నారు. సో ఇందులో రాజకీయ ప్రమేయం సున్నా. రాజకీయ నాయకులను వాళ్ళు కలవటం కానీ, రాజకీయ నేతలు జోక్యం చేసుకోవటం కానీ ఉండకుండా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రూపొందించారు. దీనివల్ల అంటే ఏంటంటే ప్రజలకు సంబంధించి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, నేను చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తూ ఉంటారు. ఇది రూల్ బుక్ ప్రకారమే కాకుండా ప్రజల కోసం అవసరమైతే బియాండ్ ద రూల్ వెళ్ళి కూడా వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంటారు. అఫ్కోర్స్ కొంతమంది బియాండ్ ద రూల్ వెళ్ళి నాయకుల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జైలు ఊచలు కూడా లెక్క పెడతా ఉన్నారు ఇవాళ. సో అలా కాకుండా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఒక ఉదాత్తమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఈ అజరామరంగా నిలిచిపోతారు ప్రజల్లో. అలాగా ఇవాళ చాలామంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళకి ప్రజల్లో ఉండే బాధలు తెలియకపోవచ్చు. ప్రత్యక్షంగా వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ చెయ్యాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. ప్రోస్ మాట్లాడుకుందాం. అంటే ఎప్పుడు ఐఏఎస్ అధికారులకు ప్రజలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమస్యలు తెలిసే అవకాశం లేదు. ఒకవేళ ఎమ్మెల్యేనో ఏ ప్రజాప్రతినిధి ఆయన దగ్గరికి సమస్య తీసుకెళ్ళినా కానీ ఇప్పుడు డబ్బులు లేవనో ఇంకోటో అంటే హ్యూమన్ యాంగిల్లో ఆలోచించలేకపోవచ్చు. ప్రత్యక్షంగా ఆ సమస్యను ఆయనే గనక ఫేస్ చేస్తే, ఆయనే గనక చూస్తే ఈసారి అలాంటి సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకుని దానికి ఏదో ఒక రకంగా బడ్జెట్ కేటాయించి ఆ పనులు అయ్యేలాగా చూసే అవకాశం ఉంది. అందుకోసం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రజల సమస్యలను ఏ కోణంలో చూడాలి, దానికి ఏమైనా ప్రత్యేక బెస్ట్ పరిష్కారాలు ఉన్నాయా అనే అంశం కూడా ఆలోచించవచ్చు. అఫ్కోర్స్ నాయకులకు రాకపోవచ్చు. నాయకులు 10వ తరగతి చదివిన నాయకులు ఉండొచ్చు, లేకపోతే ఎంటెక్ చదివిన నాయకులు ఉండొచ్చు. నాయకుల్లో పెద్ద సృజనాత్మకత లేకపోవచ్చు, లేకపోతే దీని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయకపోవచ్చు. కానీ ఐఏఎస్ అధికారులు వాళ్ళు కొంత క్రియేటివిటీ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఒక కొత్త ఫార్ములాను కూడా కనుక్కునే అవకాశం ఉంటుంది. సో తద్వారా ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయి. అదే సమయంలో ప్రజాప్రతినిధులు ఎక్కడైతే ఫెయిల్ అయిపోతూ ఉంటారో ఆ ప్రజాప్రతినిధులు ఫెయిల్ అయిన చోట కూడా వీళ్ళు ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో కాన్స్ కూడా ఉన్నాయి. కాన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రోస్ ఏం మాట్లాడుకున్నాము. కాన్స్ ఏంటంటే ముఖ్యంగా ప్రజాప్రతినిధులను కాస్త డైల్యూట్ చేసినట్టు అవుతుంది. చాలామంది ప్రజాప్రతినిధులు జనంతో మమేకమై పనిచేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళను డైల్యూట్ చేసిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు చంద్రబాబుతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్రజాప్రతినిధుల కంటే అధికారులకు ఎక్కువ విలువిస్తుంటారు. వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతుంటారు, వాళ్ళకు అధికారాలు ఎక్కువ ఇస్తుంటారు, ప్రజాప్రతినిధులను డమ్మీ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా అదొక రకంగా మైనస్ అవుతుంది. ఫస్ట్ థింగ్. రెండోది, ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారంటే ఉద్యోగస్తుల్ని బాగా వేధిస్తారన్న పేరు చంద్రబాబు గారికి. సో ఈ మధ్యకాలంలో నేను మారిపోయాను, నేను ఇంకా ఇబ్బంది పెట్టను అన్న చంద్రబాబు గారు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా కొంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. అధికారుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఏదేమైనా ఇది ప్రజలకు మంచి చేస్తే అంతకంటే కావాల్సింది ఏం లేదు. అధికారులు చాలామంది అలా టార్చర్ అనుకోవచ్చు, కానీ వాళ్ళని టార్చర్ చేసి ప్రజల కోసం పనిచేస్తే తప్పేమీ లేదు.
సో నేనేమంటానంటే దీన్ని కేవలం ఒక ప్రహసనంగా మాత్రమే కాకుండా దీని నుంచి అవుట్పుట్ తీసుకురాగలిగితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీని మీద కొన్ని అంటే ఇది చేశాము, ఈ పర్యటన చేశాము, ఈ పర్యటన ద్వారా ఈ అవుట్కమ్ వచ్చింది, ఈ రిజల్ట్ వచ్చింది అని కనుక చెప్పగలిగితే డెఫినెట్గా ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను.